ఈరోజు కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా నీలం మధుని నిలబెట్టిన తర్వాత మన నీలం మధు కాంగ్రెస్ పార్టీ ఎంపీ క్యాండిడేట్ మెదక్ పార్లమెంటు. ఈ మెదక్ పార్లమెంటు గతంలో బాగారెడ్డి గారు, దాని తర్వాత ఇందిరా గాంధీ గారు మరి ఈ ప్రాంతానికి ఎంపీగా ప్రధానమంత్రిగా కూడా ఉండే మనందరం కూడా తెలుసు. కాలక్రమం రాజకీయ కొన్ని కారణాల వల్ల గత 25 సంవత్సరాల నుంచి మనము అటు తెలంగాణ ఉద్యమం కానివ్వండి, కొన్ని ప్రాంతీయ పార్టీలు రావడం కానివ్వండి, ఇలాంటి సందర్భాల్లో మనకు ఎంపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇప్పటి వరకు కూడా గెలవలేకపోయింది. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, పిసిసి ప్రెసిడెంట్ గా, మరి ఈ ఎన్నికల్లో మనము ఈ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి మనము నీలం మధుని కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది, గజ్వేల్ మీద ఉంది. గజ్వేల్ కార్యకర్తలారా, గజ్వేల్ నియోజకవర్గ ప్రజలారా, వేదిక మీద పెద్దలారా, అందరి మీద కూడా ఈ బాధ్యత ఉంది. మెదక్ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు గెలిపించుకున్నట్టయితే మన నినాదము రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి. కేవలం నినాదంతో ప్రధానమంత్రి కాలేదు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి అని అంటే మెదక్ పార్లమెంటు కాంగ్రెస్ క్యాండిడేట్ నీలం మధుని మనమందరం కూడా గెలిపించుకోవాలి. దీనికి అందరూ కూడా సిద్ధమేనా? గట్టిగా ఉన్నారా? మీ అందరిని కూడా కోరుతున్నా. గజ్వేల్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ మీద మనం ఎన్ని వేల మెజార్టీతో ఉంటాం చెప్తారా? ఎన్ని వేల మెజార్టీ? బిఆర్ఎస్ మీద ఎన్ని వేల మెజార్టీ? 25,000. ఓకే, 25,000 మెజార్టీ ఇవ్వండి. ఆ సత్తా మీకుండగా లేకపోతే ఎట్లా? ఉందా? అటుకైతే ఇంకొంత తక్కువనే పర్లేదు, ఇవ్వగలుగుతారా? అర్థమైంది కదా చెప్పింది. రెండో పొజిషన్ ఎవరు? గజ్వేల్ బిఆర్ఎస్ కదా, ఇంకొక పార్టీ లేదు కదా. బిఆర్ఎస్ మీద కాంగ్రెస్ పార్టీ కోరుకునేది గజ్వేల్ కార్యకర్తలను, ప్రజలను ఏంటంటే 25,000 మెజార్టీ అడుగుతున్నారు. కొంత తక్కువైనా పర్లేదు, బిఆర్ఎస్ మీద మెజార్టీ ఉంటేనే, ఈ గజ్వేల్లో ఉంటే అదే మన ఎంపీ అభ్యర్థి నీలం మధుకి గెలిచినట్టే, మీరు గజ్వేల్లో గెలిచినట్టే. దీనికి సిద్ధమే కదా మనం అందరం కూడా? అందరికి అర్థమైందా? ఆంక్షారెడ్డి నా కూతురు ఒకటే చూపుతాడు. యూత్ కాంగ్రెస్ లో నా కూతురు జయరెడ్డి, ఆంక్షారెడ్డి కూడా బాగా యాక్టివ్ ఉన్నది. నా కూతురు నేను చెప్తున్నా, నెక్స్ట్ ఎమ్మెల్యే రెడీగా అమ్మా అని చెప్తున్నా. రెడీ అయితే లేదా? ఆంక్షారెడ్డిని అడుగుతున్న రెడీగా అమ్మా అని చెప్తున్నాను. ఓకే, ఎర్రవల్లి మల్లన్న సాగర్ సంబంధించి ఏమొద్దు, ఎలక్షన్ అన్నా పక్కకు రాయి. భూపతన్న, సురేందర్, దేవేందర్, సిపిఐ లీడరు, ఇంకెవరు? చైర్మన్, మున్సిపల్ చైర్మన్, ఇంకా సర్దార్. ఓకే,
ఇప్పుడే ఎలక్షన్ అన్నా కూడా చెప్పిండు. ఏం చెప్పిండు ఎలక్షన్ రెడ్డి గారు? మల్లన్న సాగర్ బాధితులను రక్షించాలి, భూమతన్న కూడా మల్లన్న బాధితులను రక్షించాలి. నర్సారెడ్డి అదే చెప్పిండు, దేవేందర్ అదే చెప్పిండు, సురేందర్ అదే చెప్పిండు, చైర్మన్ భాస్కర్ కూడా అదే చెప్పిండు, మాజీ మున్సిపల్ చైర్మన్. మల్లన్న సాగర్ సంబంధించిన వాళ్ళందరూ కూడా వేదిక మీద పెద్దలందరి సమక్షంలో నేను మాటిస్తున్నా. నర్సారెడ్డి ఒక మాట చెప్పిండు, మీకు మెజార్టీ ఓట్లు వస్తే నా తలకాయ ఉంటుంది, నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర పోయి కూర్చోగలుగుతాను అన్నాడు. ఇది కరెక్టే కదా? కరెక్టా కాదా? కరెక్టా కాదా? ఇప్పుడు మొన్నంటే సరే ఎమ్మెల్యే ఓడగొట్టిండు, ఏదో కేసీఆర్ మాటలు విన్నారు ఓడగొట్టిండు. ఇప్పుడైనా గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు ఇప్పుడైనా కళ్ళు తెరవండి. నేనేమంటే మల్లన్న సాగర్ ఎవరైతే నష్టపోయారో మీ విషయాలని మీ ఏదైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా నర్సారెడ్డితో పాటు పెద్దల సమక్షంలో నేను రేవంత్ రెడ్డి గారి దగ్గర కూర్చొని చేయిస్తా. కానీ ఇది కండిషన్, 25,000 ఓట్లకు మెజార్టీ గజ్వేల్ రావాలి. ఇదే ఒకటే కాదు, మల్లన్న సాగర్ బాధితులే కాదు, ఈ నియోజకవర్గంలో ఇంకేమి నిధులు కావాలన్నా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు గజ్వేల్లో ఒక 25,000 ఓట్లు ప్రజలు వేసిరు, మన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు వేయించారు. ఇలా నర్సారెడ్డి మాట నిలబెట్టాలి, ఎలక్షన్ రెడ్డి గారు వచ్చి ఆయన మాట నిలబెట్టాలి, భూమన వచ్చుడు, దేవేంద్ర వచ్చుడు, అవతల మొగం కొట్టేటట్టు చేయాలని చెప్పగలుగుతా. కానీ మీరందరూ గజ్వేల్ ప్రజలను కాంగ్రెస్ కు నీలమ్మది ఎంపీ క్యాండిడేట్ కి బీఆర్ఎస్ మీద 25,000 ఓట్లు ఆధారంగా ఉండాలి. ఎలక్షన్ రెడ్డి గారు సపోర్ట్ కొట్టుకుంటే కొడుతున్నాడు, నాకు కావాల్సింది ఓట్లు. ఇది క్లియర్ గా ఓట్ల రాజకీయమే కదా, లేకపోతే ఏమైనా అడుగుతారు గట్టిగా పోయి గవర్నమెంట్ అనుభవమే కదా. ఇప్పుడు కూడా గజ్వేల్ ప్రజలు కళ్ళు తెరపట్లా చెప్పకండి. ఇప్పుడే భూమతన్న మాట్లాడాడు ఎలక్షన్ అన్నగా, పోలీసు అధికారుల సంగతి చెప్తున్నారు. ఈ 5 ఏళ్ళు కలెక్టర్ మీరేం చెప్తే కట్ చేస్తాడు, అర్థమైందా? ఎస్పీ మీకు ఏం చెప్తే అది చేస్తాడు, లోకల్ సిఐలు డిఎస్పీలు మీరు ఏం చెప్తే అది చేస్తారు. 5 ఏళ్ళు వాళ్ళు ఆడుతున్నారు, 5 ఏళ్ళు మనం ఆడుకుంటాం, అర్థమైందా? పోయిన తీరు పోలీసులు ఆ గవర్నమెంట్ పోలీసులు పోయినసారి టిఆర్ఎస్ గవర్నమెంట్ మన మీద దాడి చేసినట్టు నడవదు, అర్థమైందా? ఇప్పుడు పోలీసులు జాగ్రత్త, పోలీసులు ఉంటే వాళ్ళ మర్యాద ఉంటుంది. ఇప్పుడు పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలని ఎంట్రీగా కూడా తాకలేరు, అర్థమైందా? ఏమైనా తేడా వస్తే నేనే వస్తాను ఇంటికి. కాబట్టి మన ముంగటున్న టార్గెట్ చెప్పలేరు, మన ముంగటున్న టార్గెట్ ఇంకొక టార్గెట్ ఉంది. మన ముందు టార్గెట్ రాహుల్ గాంధీ ప్రధాని, మన ముందున్న టార్గెట్ ప్రధాని కావాలంటే గజ్వేల్లో కాంగ్రెస్ కి బీఆర్ఎస్ మీద 25,000 ఓట్ల మెజారిటీతో మీరందరూ గెలిపిస్తున్నారు. అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు.